సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 36 మందికి 28 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 17 నెలల్లో తణుకులో 5,28 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. గత ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో 5 కోట్ల ఆర్థిక సహాయం చేయలేకపోయిందని, కూటమి ప్రభుత్వం 17 నెలల్లోనే 5,28 లక్షల రూపాయలు బాధితులకు అందించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారు వెళితే దరఖాస్తులు బుట్ట దాఖలు చేశారన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంతమంది బాధితులు ఉన్నా వారిని ఆదుకుంటుందని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తుల్లో వరలక్ష్మి గారు, శీలవంశ లక్ష్మి గారు, నియోజకవర్గంలో వివిధ గ్రామాలు, అదేవిధంగా తణుకుపట్నం నుంచి అనేక మంది ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో అటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 36 మంది లబ్ధిదారులకి 28,76,854 రూపాయలు చెక్కుల ద్వారా వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 17 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 17 నెలల్లో 5,18,48,593 రూపాయలు వివిధ లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా అందించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి పేద ప్రజల పట్ల, దిగువ మధ్యతరగతి ప్రజల పట్ల ఎవరూ కూడా, ఏ కుటుంబం కూడా వైద్యం పేరుతో ఆర్థిక ఇబ్బందులు పడకూడదు, ఆ కుటుంబం మీద ఆర్థిక భారం పడకూడదు అనే ఒక ఏకైక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇటువంటి నిధులు అత్యధికంగా మంజూరు చేయడం జరుగుతుంది. కేవలం 17 నెలల్లో 5 కోట్ల పైగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిని మన నియోజకవర్గంలో ఇచ్చామంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధంగా బాధ్యతగా వ్యవహరిస్తుందనే దానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్లు పెడితే ఆ అప్లికేషన్లకి అతిగతి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఎంతో మంది బాధితులు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మేము గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఆ రోజు అప్లికేషన్లు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్స్ సంబంధించి, కానీ మాకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు, కనీసం అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదని మాకు చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా కొద్దిమందికి మేము కూడా ఆ అప్లికేషన్లు రేసౌట్ చేసి వాళ్ళకి న్యాయం కూడా చేయడం జరిగింది. అంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో. అధికారంలో ఉండి ఇక్కడ ప్రజలకు ఏ విధంగానూ కూడా సహకరించకుండా కేవలం వాళ్ళ అధికార దర్పానికి, కేవలం వారి అధికార దాహంతో వాళ్ళ అవినీతి కార్యక్రమాలకి ఆ రోజు పనిచేయడం జరిగింది. పేద ప్రజల పట్ల ఎక్కడా కూడా బాధ్యతతో వ్యవహరించినటువంటి పరిస్థితి కనపడాలి. ఆ విధంగా మనం చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం 5 కోట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేవలం 17 నెలల్లో 5,18 లక్షలు ఇచ్చామంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఈరోజు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే బిల్స్ పెట్టుకుంటారో వారందరికీ కూడా రీఎంబర్స్మెంట్, వారికి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇచ్చే విధంగా బాధ్యత తీసుకుని ఈ అప్లికేషన్ ఇక్కడ